భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భాగవత సప్తాహ యజ్ఞం ప్రవచన రూపంలో నిర్వహించేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించినటువంటి పరమేశ్వరునకు ఆయన అనుగ్రహం చేత నిమిత్త కారణమైనటువంటి వేద పరిషత్ వారికి కూడా నేను కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సప్తాహం గురించి చెప్పమనగానే వెంటనే సిద్ధపడడానికి కారణం చెప్పగలమనేటువంటి భావం కాదు, కేవలం భాగవత పఠనంతో దాని యొక్క స్మరణతో ధన్యులవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. నిజానికి భాగవతం గురించి మాట్లాడాలి అంటే దానికి కేవలం పాండిత్యాలు చమత్కారాలు సరిపోవు, ఒకానొక ప్రత్యేకమైన సంస్కారం కావాలి. అందున ఒక సంప్రదాయబద్ధమైనటువంటి సప్తాహ దీక్షలో చెప్పాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో చెప్పాలి, ఆ పద్ధతిలో వినాలి. ఆ శ్రవణయజ్ఞం ఎలా వినాలి అనేది మనం పరీక్షిత్ మహారాజు దగ్గర తెలుసుకోవాల్సినది. అటువంటి భవ్యమైనటువంటి భాగవత గాథ, ఆ భాగవత గాథని కేవలం స్మరించినా కాసింత శ్రవణం చేసినా పఠనం చేసినా ధన్యులవుతారు గనక చెప్తూ భగవంతుడు నా చేత ఏం చెప్పిస్తున్నాడో నేను శ్రవణం చేయొచ్చు, దానివల్ల తరించవచ్చు అనే ఒక భావంతో ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు ఒక సంప్రదాయ పద్ధతి ఏర్పరిచారు కనుక ఆ సంప్రదాయానుగుణంగా భాగవత మాహాత్మ్యాన్ని కాస్త ప్రస్తావన చేసుకుని భాగవతంలోకి ప్రవేశించాలి. ఎందుకు ముందు మాహాత్మ్యం చెప్తారు? ప్రధానికి మాహాత్మ్యం చెప్పకపోతే దాని యందు శ్రద్ధ కలగదు. అందుకే శ్రద్ధోత్పాదనార్థం అన్నారు ఇక్కడ. శ్రద్ధని కలిగించడానికి మాహాత్మ్యము అన్నారు ఇక్కడ. శ్రద్ధను కలిగించుట అంటే దీనివల్ల మనం తరిస్తాం అనేటువంటి ఒక అఖండ విశ్వాసం ఏర్పడాలి. విశ్వాసం శాస్త్రవాక్యంపై గురువాక్యంపై ఉంటే దానికి శ్రద్ధ అని పేరు. భాగవతం శాస్త్రం, అది మనల్ని తరింపజేస్తుంది అని మరొక శాస్త్రం చెప్పింది. అంటే భాగవత శ్రవణ విధానాన్ని ఏర్పాటు చేసిన పురాణాలు ఇతరత్ర సంప్రదాయ శాస్త్రములు కూడా దాని ఫలితాలను వివరిస్తున్నాయి. దాన్ని బట్టి భాగవత మహిమ మనం తెలుసుకున్నప్పుడు కానీ శ్రవణం చేసినట్లయితే దాని మీద శ్రద్ధ కలుగుతుంది. సాధారణంగా మహిమలు ఫలశ్రుతులు చివరిలో చెప్తారు, కానీ ముందే ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే చివరి చెప్తే ముందే తెలుసుంటే మరింత శ్రద్ధగా వినేవాళ్ళమండి అంటారేమోనని మొదటి మహిమ గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ మహిమ శ్రద్ధను ఉత్పత్తి చేయడానికే గనక భాగవతంపై అటువంటి శ్రద్ధాభావం, పైగా ఎలా వినాలో చెప్తాడు పద్ధతి. చిత్రం ఏంటంటే ఈ మాహాత్మ్యాన్ని పారాయణ చేయడానికి పద్మపురాణాంతర్గతమైనటువంటి కొన్ని అధ్యాయాల గ్రంథాన్ని పారాయణలో వినియోగిస్తారు. అందులో భాగవత మహాత్మ్యం ఉంది. అంటే భాగవత గ్రంథ వైభవాన్ని భాగవతంలో మాత్రమే కాకుండా ఇతర పురాణాల యందు కూడా నిక్షిప్తం చేశాడు వ్యాసదేవుడు. పెద్దలు ప్రామాణికంగా తీసుకుని చెప్పేటువంటి అంశములు, ఆ కథలు విశేషముగా ఉంటాయి అందులో. ఇది నారద మహర్షి ఒకప్పుడు త్రిలోక సంచారం చేస్తూ ఉండగా, ఇది కలియుగం ఆరంభమైన తర్వాత జరిగిన అంశం. క్రమంగా బృందావనం చేరుకున్నారు. అక్కడ ఇవాళ ప్రారంభంలోనే బృందావన స్మరణ చేసుకున్నాం అదృష్టవంతులు. బృందావనంలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక యువతి ఎదురుగా ఇద్దరు వృద్ధులు ఇంచుమించు శవప్రాయులై పడుకుని ఉండగా అక్కడ ఏడుస్తున్నది ఆమె యువతి. వృద్ధులేమో శవప్రాయులై పడుకుని ఉన్నారు. శవప్రాయులు అంటే ఇంచుమించు కదలిక లేదు, ఏదో ఉందే, ఊపిరి ప్రాణం ఉందన్నమాటే కానీ ఇంచుమించు ప్రాణం లేనట్టే ఉన్నారు వారు. వారిని చూసి ఆమె ఏడుస్తున్నది. అక్కడికి నారదుడు వారు వెళ్ళారు. అమ్మా నువ్వెవరు? వీళ్ళిద్దరు ఎవరు? ఈ వృద్ధులు నీ తాతలా తండ్రులా ఎవరు? నువ్వు ఇలా దుఃఖిస్తున్నావు అంటే వీళ్ళిద్దరూ నా పుత్రులు అని చెప్పింది ఆమె. ఆశ్చర్యంగా ఉన్నది. తల్లి యువతి, పుత్రులు వృద్ధులు. చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎవరమ్మా నువ్వు, ఏమిటి విషయం అని అడిగితే అప్పుడు ఆమె చెప్తున్నది, వీరిద్దరూ జ్ఞాన వైరాగ్యాలు, నేను భక్తిని అని చెప్పింది. ఈ కథ జరిగిందా లేదా అనే కాదు, ఎందుకంటే ఒక్కొక్క భావానికి ఒక్కొక్క మూర్తి ఉంటుంది. సిద్ధపురుషులకు ఆ మూర్తులు గోచరిస్తాయి. కానీ ఇక్కడ మనకు సందేశాన్ని చెప్తున్నాడు. అక్కడ ఉన్న ముగ్గురు భక్తి జ్ఞాన వైరాగ్యాలు. జ్ఞాన వైరాగ్యాలు వృద్ధ రూపంలో ఉన్నాయి, భక్తి మాత్రం యవ్వన రూపంలో ఉంది. నువ్వు యవ్వనంగా ఉండడం ఏంటి, వీళ్ళిద్దరూ వృద్ధులుగా ఉండడం ఏంటంటే ఇక్కడికి రాకముందు నేను కూడా వృద్ధురాలని అని చెప్పింది ఆవిడ. మేము ముగ్గురం కూడా వృద్ధులమే. ఎప్పటి నుంచి అంటే కలియుగం ప్రవేశించిన దగ్గర నుంచి, కలియుగం ప్రారంభం కానంత వరకు మేము ముగ్గురం యవ్వనంలో ఉన్నాం. అంటే మంచి పుష్టిగా ఉన్నాం. అంటే కలియుగం ఆరంభమయ్యే వరకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు పుష్టిగా ఉన్నాయి. జ్ఞాన వైరాగ్య భక్తి ఈ మూడు కూడా కలియుగం ప్రారంభమయ్యాక జీర్ణావస్థలోకి వచ్చేసాయి. వృద్ధాప్యం అంటే పెద్దరికం అని అక్కడ అర్థం చేసుకోకూడదు. జీర్ణావస్థ, జర, జీర్ణించిపోయే. అంటే కలియుగం ప్రవేశించాక భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు జీర్ణించుకుపోతాయని దీన్ని బట్టి తెలుస్తున్నది ఇక్కడ. మరి కలియుగంలోని భక్తులు ఎందుకు ఎక్కువ మంది కనబడుతుంటారండి అంటే భక్తి అనే భ్రాంతులు కనబడుతూ ఉంటారు. భక్తులు కనబడరు. ఒక్క భక్తులు కనబడినా వాడి పాదాలు ముట్టుకుంటే చాలా ధన్యులం అవుతాం, కానీ కలియుగంలో దొరకడం కష్టం. అయితే ముగ్గురు వృద్ధులైనప్పుడు నువ్వు మాత్రం యవ్వనవతిగా ఎలా మారావు అంటే స్థల మహిమ అని చెప్పింది ఆ తల్లి.
ఎందుకంటే భక్తి అనే దేవత ఒక స్థల రూపంలో మారితే దాని పేరు బృందావనం. కనుక బృందావనం భక్తి భూమిక. ఇక్కడికి ప్రవేశించగానే నాకు యవ్వనం వచ్చింది అంటే బృందావనంలో భక్తి పుష్టిగా ఉంటుంది అని చెప్పడం ఇక్కడ. అందుకే బృందావనాన్ని స్మరించాలి, భక్తితోనే మనం తరించాలి. మరి వీళ్ళు ఇంచుమించు కాస్త ఊపిరి కదులుతోంది కానీ వీళ్ళకి ఇంకా యవ్వనము పుష్టి లేదు అని అంటే మహానుభావుడు నారదుల వారు వీళ్ళని ఎలాగైనా నేను ఉజ్జీవింపజేస్తానని కంకణం కట్టుకున్నాడు ఆయన. వాళ్ళని బ్రతికించడానికి వేదములో ఉన్నటువంటి విష్ణు సూక్తములు, ఉపనిషత్తులు, ఇతర మంత్రములు, అష్టాక్షరి, ద్వాదశాక్షరి ఒకటేమిటి అన్నీ చెవులో చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో వాళ్ళిద్దరు లేస్తారేమోనని రకరకాల మంత్రాలు తంత్రాలు ఉపయోగిస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరూ లేవలేదు. దుఃఖిస్తున్నది భక్తిమాత. కొంతసేపటి ఏం చేయాలో తోచలేదు. నేను దీక్ష కట్టాను కనుక ఎలాగైనా వీళ్ళిద్దరిని ఉజ్జీవింపజేస్తాను అని సనత్కుమారాదుల్ని, సనక సనందనాదుల్ని ఒక్కసారి ప్రార్థిస్తాడు. ఏం చేస్తే వీళ్ళు తిరిగి ఉజ్జీవితులవుతారు అని. అప్పుడు సనక సనందనాదులు సాక్షాత్కరించి భాగవత సప్తాహ యజ్ఞం వల్ల వీళ్ళని ఉజ్జీవింపజేయవచ్చు అని చెప్తాడు. సప్తాహం ఎలా నిర్వహించాలి అంటే అప్పుడు సప్తాహ యజ్ఞ దీక్షా విధానాన్ని సనక సనందనాదులే బోధిస్తే సాక్షాత్ ఆ సనత్కుమారాదులే మొదటిగా భాగవత సప్తాహం చేసిన వారు 7 పూటలు చక్కగా భాగవతాన్ని వివరించగా నారదులు మొదలైన శ్రోతలు విన్నారు. అప్పుడు జ్ఞాన వైరాగ్యముల నుండి వృద్ధులకు యవ్వనం వచ్చింది. కనుక భక్తి జ్ఞాన వైరాగ్యములు 3 యవ్వనం పొందే దేనివల్ల? భాగవత కథాశ్రవణం వల్ల. ఈ కథలో ఉన్న పరమార్థం చూడాలి. ఎందుకంటే కేవలం పరమార్థం చెప్తూ ఉంటే గ్రహించడం కష్టం కనుక కథ అనే నెపంతో ఋషి మనకు కావలసిన సందేశాన్ని చెప్తాడు. భాగవతం వినడం వల్ల ఎలాంటి భక్తి కలుగుతుందంటే జ్ఞాన వైరాగ్యయుతమైన భక్తి కలుగుతుంది. అదే నిజమైన భక్తి. జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి కావాలి. జ్ఞానం అనగానే ఇక్కడ వేదాంత విచారణ వాటి జోలికి ప్రస్తుతం వెళ్ళొద్దు. జ్ఞానం అనగానే ఒక్క మాటలో చెప్పాలంటే భగవద్ అనుభవం జ్ఞానం. సాధారణ లోకంలో రుచి తెలిసిందా అంటారు. తెలిసిందా అంటే అర్థము అది తీయదో పుల్లదో నోట్స్ రాసుకోవడం కాదు. ఇక్కడ రుచి తెలిసిందా అంటే అనుభవానికి వచ్చిందా అని అర్థం. కనుక తెలియడం అంటే అనుభవానికి వచ్చిందా అని. కనుక జ్ఞానము అంటే మామూలు తెలివితేటలు కాదు. ఒక్కొక్కడికి మహామేధావులు ఉంటారు, దానికే ఉందండి. కనుక ఆ మేధాశక్తి కాదు ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ జ్ఞానం అంటే భగవద్ అనుభవం అని తెలుసుకుంటే చాలు. భగవంతుడి యొక్క అవగాహన, ఒక ఎరుక కలిగి ఉండాలి. ఆ ఎరుకతో కూడి వైరాగ్యం కలిగి ఉండాలి. అలాంటి వైరాగ్యంతోనూ జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన భక్తి. అది పుష్టి అయిన భక్తి. అలాంటి భక్తి కలగాలి అంటే భాగవతమే శరణ్యము అని దీనిలో దాగినటువంటి కథ. అందుకే ఎవరైనా జాగ్రత్తగా భాగవతాన్ని వినగలిగితే జ్ఞాన వైరాగ్య సముపేతమైన భక్తి లభిస్తుంది. అంతేగాని భాగవతం అంటే స్టోరీల గుంపు కాదు. గజేంద్రుడు మొరబెట్టగానే సిరికించెప్పుడు శంఖచక్ర యుగమని విష్ణువు బయలుదేరిపాడు, ఇదండి భాగవతం అనుకుంటే భ్రాంతి చెందామని. కేవలం అనువదించిన పద్యాలు పట్టుకుంటే భాగవతమా? పోతన గారి పద్యాలు కూడా 4 తీసుకుని మనం మురిసిపోతున్నాం. కానీ ఆయన ఇచ్చిన మిగిలిన పద్యాలు పట్టుకుంటే ఇంత కష్టమా భాగవతం అనిపిస్తుంది. ఎందుకంటే పండితులకు కూడా కొరుకుడు పడిన గ్రంథం ఏదైనా ఉందంటే దాని పేరు భాగవతం అంట. ఎందుకంటే పండితులకు కూడా కొరుకుడు పడిన గ్రంథం ఏదైనా ఉందంటే దాని పేరు భాగవతం అంట. అసలు కావ్యాల్లో క్లిష్టమైన కావ్యాలు ఉన్నాయి. అది కాశీఖండం అయప్పిండం నైషధం విద్వదౌషధం మాట ఉన్నది ఇక్కడ. కాశీఖండం అయప్పిండం. కాశీఖండం ఒక ఇనప పిండం లాంటిది, అంటే పెద్ద గ్రంథం అది. అలాగే నైషధం విద్వదౌషధం. నైషధం కేవలం విద్వాంసులకు మాత్రమే అన్నారు. మరి భాగవతాంతం హి పాండిత్యం ప్రజ్ఞావతాం భాగవతే పరీక్ష ఇలాంటి మాటలు ఉన్నాయి. వాడు నిజంగా పండితుడవునో కాదో అనేది భాగవతం చెప్తే తేల్చి ఇవ్వచ్చు అన్నారు ఇక్కడ. అంటే భాగవతం చెప్పగలిగితే వాడు మహాపండితుడు. అల్టిమేట్ పాండిత్యంలో బాగా గట్టివాడైతేనే భాగవతం చెప్పగలట. ఇలా చెప్పిన వాళ్ళు మళ్ళీ ఒక మాట అన్నారు, భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా న టీకయా అన్నారు ఇక్కడ. భక్తితోనే భాగవతం తెలుసుకోవాలి తప్ప టీకా తాత్పర్యాలతో వ్యుత్పత్తులతో తెలుసుకోలేము అన్నారు. అంటే టీకా తాత్పర్యాలు వ్యుత్పత్తి అంటే పాండిత్యం. పాండిత్యంతోనే తెలుసుకో అని చెప్తూ పాండిత్యంతో తెలుసుకోలేవయ్యా భక్తితోనే తెలుసుకోగలవంటున్నారు. ఏం నమ్మాలండి ఇక్కడ? అంటే ఇక్కడున్న భావం ఏంటంటే పాండిత్యపుట అహంకారాలేవి భక్తి దగ్గర చెల్లవు, భాగవతం దగ్గర చెల్లవు. మహాపండితులైనా మేము భాగవతాలు చెప్పే పండితులను చూస్తూ ఉంటాం, అహంకారపూరితులే కనిపిస్తుంటారు. తమ మించిన వాళ్ళు లేరు, మిగిలిన వాళ్ళందరూ మూర్ఖులు అనే భావంతో తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళకి భాగవత సామ్రాజ్యాలకు నో ఎంట్రీ, ప్రవేశం లేదు వాళ్ళకి. తెలుసుకోండి ఇక్కడ భక్త్యా భాగవతం జ్ఞేయం, కేవలం భక్తితోనే భాగవతం తెలియబడుతుంది. మహాపండితుడైతే వ్యుత్పత్తి, దానికి ఎన్ని భాష్యాలు ఉన్నాయి, ఏ ఉపనిషత్తుతో దేన్ని సమన్వయించవచ్చు
మంత్రాలను పుస్తకాపేక్ష లేకుండా తడుముకోకుండా చెప్పగలడు అంతే. కానీ అవి ఏవి అక్కర్లేదు. భక్తి ఉంటేనే కానీ అసలు అర్థం కాదు భాగవతం. ఒకవేళ పాండిత్యం ఉంటే బాగా అర్థమవుతుంది, కానీ భక్తి కలిసిన పాండిత్యం చాలా సార్థకం అవుతుందే తప్ప పాండిత్యాన్ని పరిహరించలేదు ఇక్కడ. భక్తితో కలిసిన పాండిత్యం ఉండాలి, కనుక భక్తి చాలా ప్రధానమైన అంశం. అందుకు భాగవతాంతంకి పాండిత్యం అనడంలో మరొక ఉద్దేశం ఉన్నది ఇక్కడ. ఎన్ని పాండిత్యాలు తెలుసుకున్న ప్రయోజనం ఏమిటి? ఇది పెద్దది అడగాలి. బాగా పండితులైతే ప్రయోజనం ఏంటంటే మరో 10 సాలువాలు కప్పచ్చు అంతే కదా. పాండిత్యానికి ప్రయోజనం ఏమిటి అంటే పరమార్థ జ్ఞానము. పాండిత్యానికి ప్రయోజనం బ్రహ్మజ్ఞానము. కనుకనే అంతము అంటే అర్థం లక్ష్యం. మనిషి అంతవరకు నడుస్తాడు గమ్యం చేరే వరకు. కానీ గమ్యం అనేది నడకకి అంతం. నడక గమ్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆగిపోతుంది, పడవ ఒడ్డుకి వెళ్ళేటప్పటికి ఆగిపోతుంది. అలాగే పాండిత్యం దేన్ని చేరి ఆగిపోతుందో అది భాగవతం. పాండిత్యం ఎక్కడికి చేరి ఆగుతుందంటే మోక్షం. ఆ మోక్షస్వరూపే భాగవతం, బ్రహ్మజ్ఞానమే భాగవతం. అది దీని యొక్క భావం ఇక్కడ. అందుకే భాగవతం అంటే కథలు కాదు. కొందరు అంటారు, ఏమండి వేదాంతాలు చెప్పే మొదలు భాగవతం రామాయణం కథలు చెప్తే బాగుండండి నేను అంటే, వాడికి రామాయణ భాగవతాలు కూడా సరిగ్గా వెళ్ళలేదని అర్థమవుతుంది మనకి ఇక్కడ. అక్కడ కూడా అవే ఉంటాయి. ఏ గ్రంథమైనా ఎవరికి అర్థమవుతుంది అంటే కావాలనుకున్న వాడికి అర్థమవుతుంది. ఇది తెలుసుకోండి, ఇక్కడ ఇంకేమీ లేదు. పండితుడికి అర్థమవుతుందా అంటే వాళ్ళకి అహంకార పెంకు ఎంత ఉంటుంది కనుక వాళ్ళకి అసలు లోపలికి వెళ్ళదు. అది అజ్ఞానులకి అజ్ఞానం అనే పెంకు గట్టిగా ఉంటుంది. కావలసిందయ్యా ఏమిటి అంటే జిజ్ఞాస. కావాలి, నేను తరించాలని తపనతో కూర్చుంటే తప్పకుండా అర్థమవుతుంది. కనుకనే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పండించడానికై భాగవతాన్ని వ్యాప్తి చేసినటువంటి మహానుభావుడు నారదుల వారు. అప్పుడు సనక సనందనాథులు ఏ విధంగా భాగవత సప్తాహం చేయాలో చెప్తారు నారదుల వారికి. ఆ విధంగా ఏర్పాటు చేసిన నారదుడు. ఆ పద్ధతి మనము చివరిలో తెలుసుకుందాం. భాగవత మహిమ ఎంత గొప్పది అంటే ఇటీవల కాలంలో జరిగిన ఒక ఘట్టం, 2-3 ఘట్టాలు ఉన్నాయండి భాగవత మహిమ. భాగవతం ఏమి ఇవ్వలేదు, మోక్షాన్ని ఇవ్వగలిగే విద్య ఏదైనా ఇవ్వగలదు. తెలుసుకోండి ఇక్కడ. బ్రహ్మ విద్య ఏదైనా ఇవ్వగలదు అన్నాడు. దీన్నే చలములు ఇవ్వగలిగేది నది ఇవ్వలేదా అన్నాడు అన్నమయ్య. నదీ ప్రవాహం లేనప్పుడు, అది పల్చబడ్డప్పుడు ఏం చేస్తారు? చలములు తవ్వుకుని నీళ్లు తాగుతూ ఉంటాం, దాహం తీరుతూ ఉంటుంది. నది ప్రవహించింది అనుకోండి, అయ్యో నా చలములు పోయాయే అని అడవక్కర్లేదు. అవునా లేదా ఇక్కడ? అలాగే లౌకిక విషయాలు చలముల వంటివి, బ్రహ్మజ్ఞానం నది వంటిది. ఆ నది కానీ ప్రవహించిందా ఇంకా అక్కరే లేదండి ఇక్కడ. అలాంటి మహానది. భగవద్గీతలో స్వామి ఇదే మాట చెప్పాడు, అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఈ భాగవతం మహిమ ఇటీవల కాలంలో కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మహిమ మొదటి రోజు గట్టిగా చెప్పుకుంటే తర్వాత ఆసక్తి ఎక్కువ పెరుగుతుందని నా ఆసక్తి. అఖండానంద సరస్వతి మహారాజు అని మహానుభావుడు. మొత్తం ఉపనిషత్తుల్లోని ప్రస్థానత్రయాలన్నింటిలో మహాపండితుడు. అద్భుతమైన వేదాంత భాష్యం చేసినటువంటి వాడు. అపారమైన రాధాకృష్ణ భక్తుడు. వేదాంతి రాధాకృష్ణ భక్తుడు అవుతాడు అనేటువంటి వాటికి ఎందరో ఉదాహరణలు ఉన్నారు. మధుసూదన సరస్వతి మొదలుకొని ఎందరెందరో. ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా మహాకృష్ణ భక్తుడు. దానికి నిదర్శన ప్రబోధ సుధాకర గ్రంథం. అదేవిధంగా పరమ యతీశ్వరులు మన గుంటూరు ప్రాంతం వారే అయినటువంటి నారాయణ తీర్థులు వారు, భాగవత శిఖామణి, అద్వైత సిద్ధుడు. ఆ మహానుభావుడు భాగవతాన్నంతటినీ కృష్ణలీలా తరంగం రూపంలో గానం చేశారు. కనుకనే అద్వైత సిద్ధి పొందినటువంటి యతీశ్వరులు కూడా కృష్ణభక్తి విషయంలో వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. ఎందుకంటే ఈ భాగవతాన్ని చెప్పినటువంటి వాడు అద్వైత సిద్ధుడైన జీవన్ముక్తుడు. ఎవరు? సుఖయోగీంద్రుడు. ఆయనే బ్రహ్మనిష్ఠుడు, బ్రహ్మజ్ఞుడు అయినటువంటి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పినట్టు సాక్షాత్ బ్రహ్మవేత్త, సాక్షాత్ పరివ్రాట్ ఆయన చెప్పాడు. అంటే భాగవతం పరివ్రాజకుల చేత కూడా సేవించబడుతున్నది. అందుకే దీనికి మరొక పేరు ఉన్నది, పారమహంస సంహిత. భాగవతానికి ఎన్ని పేర్లు ఉన్నాయో. పారమహంస సంహిత అంటే సన్యాసులు కర్మలంపటాల్లోకి వెళ్ళకూడదు. వాడు సన్యాసి అండి, బోల్డ్ అని కర్మలు చేస్తున్నాడు, ఇంకే సన్యాసం అండి ఇక్కడ. గృహస్థు కర్మని వదిలితే పాపం, సన్యాసి కర్మని చేస్తే పాపం. సన్యాసి అయినటువంటి వాడికి ఒకటే కర్మ, బ్రహ్మచింతన, మరొకటి లేదు. వివిధిషా సన్యాసంలో అంటే బ్రహ్మము గురించి నేర్చుకోవడం కోసం, సాధన చేయడం కోసం సన్యసిస్తే వాడు బ్రహ్మాభ్యాసం చేస్తూ ఉంటాడు. సిద్ధి పొందిన సన్యాసి ఇంద్రియములు ఉన్నంతకాలం కూడా ఆ బ్రహ్మచింతనే చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇలా ఉంటాడు సన్యాసి. అలాంటి సన్యాసికి ఇతర కర్మలు పారాయణలు నిషేధం అండి. అతడు నిరాశీహి నిర్నమస్కార అన్నారు గౌడ భగవత్పాదులు వారు. ఒకరిని ఆశీర్వదించడు, ఒకరు నమస్కరించడు, అహంకారం చూపించడు, ఇతరుల నుంచి ఏం ఆశించడు. అటువంటి వాడు సన్యాసి. ఇలాంటి వాడు ఒక్కడు దొరకడం కూడా కలికాలంలో కష్టం. వాడు కనబడితే వాడికి నమస్కారం చేయాలి మనం. అలాంటి యతీశ్వరులు వారు కూడా భాగవతం వింటారు. ముఖ్యంగా హరిద్వారు, తర్వాత కొన్ని చోట్ల గోకర్ణం మొదలైన ప్రాంతాల్లో భాగవతం చెప్పడానికి వెళ్ళినప్పుడు యతీశ్వరులు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఎందుకు కూర్చుంటారంటే వీడు ఏం చెప్తున్నాడో విందాం, పరీక్షిద్దాం అనేటువంటి పాండిత్య అహంకారంతో కూర్చారు. రెండవది
మేము తెలుసుకుంటామని కూర్చోరు. వాళ్ళకి తెలియజేస్తున్నామని చెప్పేవాడు అనుకుంటే వాడు పతనమైపోతాడు. వాళ్ళకి తెలియజేయడం కాదు, వాళ్ళు నిరంతరం బ్రహ్మచింతనలో ఉంటారు కనుక బ్రహ్మము గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ కూర్చుంటారు వారు. అక్కడ అందుకు వాళ్ళు కూర్చుంటారు. అలాంటి వాళ్ళు కూర్చుంటే వాళ్ళ శక్తి చెప్పేవాడిపై ప్రసరిస్తే అప్పుడు సంప్రదాయ విరుద్ధము కాని మాటలు మాత్రమే పలుకుతాడు వాడు అక్కడ. అలాంటి భవ్యమైన అనుభూతులు హరిద్వార్, ద్వారకా, బృందావనంలో భాగవతం చెప్పినప్పుడు అలాంటి యతీశ్వరులు కూర్చుని ఉండగా చెప్పే భాగ్యం లభించినటువంటి ఒకానొక ఈ జీవి వాళ్ళ బలం వల్లనే చెప్పుకుంటూ వస్తున్నాడు భాగవతాన్ని ఇప్పటివరకు కూడా. ఆ అనుభూతి ఒక్కసారి గుర్తుకొచ్చింది. వాళ్ళు కూడా వింటారు. అంటే పరమహంసలు అన్ని కర్మలు విడిచిపెట్టిన వాళ్ళు కూడా భాగవతాన్ని మాత్రం సకృదపి ఒక్క ఘట్టమైన వాళ్ళు వినాలనుకుంటారట. అంటే వాళ్ళు ఏ బ్రహ్మచింతన చేస్తుంటారో ఆ బ్రహ్మచింతన మొత్తం పరచబడింది గ్రంథంలో. అందుకే దీని పారమహంస్య సంహిత ఇదొక పేరు. ఇంకొకటి మోక్ష శాస్త్రము ఇది మరొక పేరు. ఇంకో ప్రసిద్ధి పేరు అలాగున్నది. ఈ టైటిల్ ఇచ్చినవాడే వ్యాసుడు. శ్రీమద్భాగవతే అన్నారు ఇక్కడ. భాగవతే ఇది భాగవతము అన్నారు ఇక్కడ. శ్రీమద్భాగవతము శ్రీమంతమైనటువంటి భాగవతం. బృందావన రహస్యవేత్తలు ఒక మాట అంటారు, శ్రీమద్భాగవతంలో ఆ శ్రీ రాధాదేవేనయ్యా అన్నారు ఇక్కడ. అటువంటి శ్రీమద్భాగవతం అని పేరు పెట్టారు ఆయన. కనుక మోక్ష సంహితగా, పారమహంస సంహితగా, భాగవతముగా పేరుబడినటువంటి సుఖశాస్త్రానికి నమస్కరించుకుంటూ ఒక అద్భుతమైన మహిమా గ్రంథం చెప్తున్నాడు. ఈ సన్యాసి అయినటువంటి అఖండానంద సరస్వతి మహారాజు కూడా భాగవత సప్తాహాలు చాలా చేశారు. భాగవతంపై విస్తారమైన ప్రవచనాలు చేశారు. పైగా వేదాంత సంస్కారం ఉన్నవాడు, అంటే ఉపనిషత్తులు భాష్య సహితంగా చదివినవాడు, బ్రహ్మసూత్రంలో భగవద్గీత కూడా గురువుల దగ్గర శిక్షణ పొంది చదివినవాడు. కానీ భాగవతం చెప్తే అది సరి అయిన భాగవత శ్రవణం అండి ఇక్కడ. దానితో మూల భాగవతం వినాలి. అంటే వ్యాసకృత భాగవతమే భాగవత సప్తాహంలో యజ్ఞంగా వాడవలసినది. ఎడనెడ ఒక ఆనందానుభూతి కోసం మహాత్ములు రచించిన అనేక గ్రంథాలు తీసుకుంటాం. భాగవత శిఖామణి అయిన పోతన గారు అందించిన పద్యాలు కూడా కలుపుకుంటాం. కానీ ప్రధానం మాత్రం వ్యాసకృతమైనదే. ఎందుకంటే అందులో ప్రతి శ్లోకము మంత్ర సంహితం. అందుకే అదే చెవిని పడాలి, అదే మనల్ని తరింపజేస్తుంది. అదే ప్రధానంగా తీసుకొని చెప్పాలి. ఈయన భాగవతంపై ప్రవచనం చేస్తూ ఉండగా ఒక దంపతులు దూరంగా నిలబడి వింటూ ఉన్నారు. అప్పటికి అందరూ నిండిపోయి ఉన్నారు, నిలబడి వింటున్నారు. అని వెలుకు వచ్చాక పాద నమస్కారం చేసుకొని, మాకు మీ ద్వారా భాగవత సప్తాహం చేయించుకోవాలన్నది, ఎందుకు మీకు ఆ కోరిక పుట్టిందని అడిగారు సరస్వతి మహారాజు గారు. వాళ్ళు ఒక మాట చెప్పారు, మా పిల్లవాడు బాల్యంలోనే మరణించాడు, అతనికి సంస్కారం చేసాము, తరించాడు అనుకుంటున్నాం. ఏ క్షేత్రానికి వెళ్ళినా పిల్లవాడికి మేము తీర్థవిధి అంటూ ఏదో చేయడం జరుగుతోంది, అతనికంటూ సద్గతి కలగడం కోసము చేస్తూ ఉన్నాం. బదరీకి వెళితే ఇంకా మంచి ఫలితం లభిస్తుందని చెప్పి బదరీ క్షేత్రానికి వెళ్ళి ఆ పిల్లవాడికి మేము ఆ ఉత్తరకర్మ చేయడానికి సిద్ధపడినప్పుడు మాకు ఆ తల్లికి ఆ పిల్లవాడి ప్రేత కనబడింది అన్నారు. ఒక్కొక్కప్పుడు కనబడే అవకాశం ఉంటుంది. ఆ ప్రేత కనబడి ఏడుస్తూ చెప్పింది, పోయి చాలా కాలమైనా మీరు చేసిన కర్మలు నాకు ప్రేతత్వ ముక్తి ఇవ్వలేదు అన్నారు. ఇక్కడ 10 రోజులు కర్మ సరిగ్గా జరిగితే ఆ జీవుడికి ప్రేతత్వ ముక్తి జరుగుతుంది. నేను నమ్మనండి అందో ఒక ఆవిడ, బ్రతుకున్నంతకాలం నమ్మరు, పోయిన తర్వాత ఇంకోటి చెప్పడానికి అవకాశం ఉండదు. ఇలాంటివి బ్రతుకున్నప్పుడే చెప్పి బాగు చేసుకోవాల్సిన అంశములు ఇది తెలుసుకోవాలి. ఇక్కడ 10 రోజులు కర్మ సరిగ్గా జరిగితే ప్రేతత్వ ముక్తి జరుగుతుంది ఇక్కడ. అలాంటిది అతనికి కర్మలోపం ఏర్పడిందో లేదో పాపం తీవ్రంగా ఉన్నప్పుడు వీడు కర్మలు చేసిన ప్రేతత్వ ముక్తి ఉండదు. రెండిట్లో ఏదైనా జరగచ్చు. ఇక్కడ మనం తోస్తూ ఉంటే పైకి వెళ్ళగలిగితే పర్వాలేదు, తోసినా పైకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, తొయ్యకపోతే పైకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. రెండిట్లో ఏదైనా ప్రమాదమే. నాకు తారణ జరగలేదు కాబట్టి నేను తరించాలి, నా ప్రేతత్వ ముక్తి జరగాలంటే ఏం చేయమంటావు అని అడిగారు వాళ్ళు. మహాత్ములు ఎవరి చేతైనా భాగవత సప్తాహం చేయించండి, నాకు ప్రేతత్వ ముక్తి కలుగుతుంది అని చెప్పాడు అతను. వారి మాట విని అలా ఒక జీవుణ్ణి తరింపజేయడం కోసం నేను తప్పకుండా చేస్తాను అని స్వయంగా సరస్వతి మహారాజు గారే చెప్పారు భాగవతం. తర్వాత ఆ జీవుడు శుద్ధుడే వెళ్ళిపోతూ దివ్యదేహంతో నేను దివ్యలోకాలకు వెళుతున్నాను చెప్పి వెళ్ళేట్టు తల్లికి. ఇది ఇటీవల ప్రమాణం. అంతేకాదు అనేకములైన రుగ్మతలు కానీ అనేకములైన గ్రహబాధలు కానీ ఉంటే భాగవత శ్రవణం వల్ల తొలగిపోతాయి. ఎందుకంటే భాగవతంలో అడుగడుగున విష్ణు కథలు చెప్పబడుతుంటాయి. అందులో అనేక యజ్ఞములు చేస్తే కానీ తొలగిపోని పాపాలు మన దగ్గర ఉన్నాయి. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, శ్రద్ధగా వినండి. అనేక యజ్ఞములు చేస్తే కానీ తొలగిపోని పాపాలు మన దగ్గర కావలసినన్ని ఉన్నాయి, కావలసినన్ని.
నాకు కనబడలేదు ఏంటంటే మన మొహం మనకు కనబడదు, మన పాపం మనకు కనబడదు. అలా ఉంటే పేరుకుపోయే పాపాలు. అవి తొలగించుకోవాలంటే ఏం చేయాలంటే యజ్ఞాలు చేయాలి. కానీ కలియుగంలో యజ్ఞాలు చేసే అవకాశం లేదు. యజ్ఞాలతో తరించిపోతామంటే వల్ల కాదు. ఎందుకంటే యజ్ఞం సరిగ్గా ఆ యజ్ఞ జ్ఞానం మనకు చెప్పేవాళ్ళు లేరు, యజ్ఞం సరిగ్గా చేయించేవాళ్ళు లేరు, ఏ పాపనికి ఏది ప్రాయశ్చిత్తమో తెలియదు. అందుకేమిటయ్యా అంటే యజ్ఞస్వరూపుడు విష్ణువు, యజ్ఞేశ అచ్యుత గోవింద యజ్ఞోవై విష్ణు, యజ్ఞస్వరూపుడు విష్ణువు గనక ఆ నారాయణుని యొక్క గాథలు, అవతార గాథలు కానీ చెప్పుకున్న, శ్రవణం చేసిన, అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది గనక ఈ కథాయజ్ఞం అన్నిటికంటే గొప్పదయ్యా అన్నారు ఇక్కడ. అందుకు భాగవత కథాశ్రవణం చేస్తే దుఃఖానికి మూలమైన పాపం పోతుంది. ఇంకేం కావాలి? దుఃఖానికి మూలమైన పాపం పోతే దుఃఖం పోతుంది. కనుక ఏ దుఃఖాన్నైనా పోగొట్టగలిగే శక్తి భగవత్ కథాశ్రవణంలో ఉన్నది. అంతేగా జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారానికి అనుబంధం చూపించారు. సూర్యగ్రహానికి ఒక అవతారం, చంద్రగ్రహానికి ఒక అవతారం. అలా నారాయణ దివ్యావతారములకి గ్రహాలకి ఏదో సంబంధం ఉన్నది. చూసారా? తీగలాగితే డొంక కదిలినట్టు హిందూ సంస్కృతిలో ఒక్క విషయం బయటకు లాగితే అన్ని కథలు వస్తాయి. అలాంటి అనుబంధం ఉంది హిందూ సంస్కృతిలో, ఒకదానికోటి అనుబంధం. అందుకే భగవత్ అవతార గాథలు వింటూ ఉంటే జాతకంలో ఏ ఏ దోషాలు ఉన్నాయో తెలియదు, కానీ అన్ని దోషాలు పోగొడుతుంది భగవత్ కథ. అందుకే భగవత్ కథాయజ్ఞాన్ని మించిన యజ్ఞం లేదు. కథాయజ్ఞం అంత గొప్పది. కథాయజ్ఞం అంటే భగవంతుని చెప్పడం, వినడం, ఇంతే. ఆ రెండు జరిగే చోటు వేల యజ్ఞాలు జరిగిన నైమిషారణ్యం వంటిది. అలాంటి కథాయజ్ఞ భాగ్యం ఎవరికి లభిస్తుందయ్యా అంటే అన్నో జన్మల పుణ్యం ఉండే వాళ్ళకి కానీ లభించింది. అందుకే దశమస్కందంలో గోపికలు అంటారు, భువి గృణంతియే భూరిదా జనాహ, అనేక జన్మల పుణ్యాలు పెట్టి పుట్టిన వాళ్ళు మాత్రమే భగవత్కథ వినగలరు, వాళ్ళు మాత్రమే కథాయజ్ఞాన్ని పొందగలరు. అందుకే అన్నమయ్య నీ కథామృతమే నిరత సేవన మాకు చేకొనుట సకల సంసేవనం బటుగాన, ఇదియ సంధ్య మాకిదియ జపమటుగాన, ఇదియ బహుశాస్త్రమెల్ల చదువుట మాకు ఇదియ వేద సంహిత పాఠము అన్నారు ఇక్కడ. సర్వశాస్త్ర సారము, సర్వవేదముల సారము భగవత్కథ. భగవత్కథ ద్వారానే మీకు వేదధర్మం అంటే ఏంటో తెలుస్తుంది. వేదమంత్రములు చదివితే ఆ ధ్వనికి మనం తరించిపోతాం, కాదని కాదు. కానీ వేదం ఏం చెప్పిందో నీకు తెలియాలంటే పురాణ ముఖం ద్వారానే తెలుస్తుంది. వేదంలో చెప్పింది మనకు చెప్పడం కోసం ఇతిహాసాలు, పురాణాలు వచ్చాయి. అందులో ఇతిహాసం ధర్మాన్ని ప్రధానంగా చెప్తుంది, మోక్షాన్ని లోపల దాచిపెడుతుంది. పురాణం మోక్షాన్ని ప్రధానంగా చెప్తుంది, ధర్మాన్ని లోపల దాచిపెడుతుంది. దీన్ని బట్టి తెలిసింది ఏమిటి? రెండూ ధర్మం గురించి, మోక్షం గురించి చెప్తాయి. కానీ ధర్మ ప్రధానమై మోక్షం అంతర్లీనమై చెప్తుంది ఇతిహాసం. మోక్షాన్ని ప్రధానం చేసి ధర్మాన్ని అంతర్లీనంగా చెప్తుంది పురాణం. అందుకే భాగవతం పురాణం, పురాణాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. కాదయ్యా, పురాణాలన్నీ రచించిన తర్వాత వ్యాసుడు రచించాడని అవతారికలోనే చెప్పారు కదా, ఇది పురాణమా ఇతిహాసమా అంటే పురాణాలన్నీ రచించాక రచించిన పురాణం అనుకుందాం, ఇంకా బాగుంటుంది ఇక్కడ. అటువంటి భాగవతం, ఈ భాగవత కథా మహిమ, ఇది విన్నటువంటి వారికి గ్రహదోషాలు తొలగించడం లాంటి సత్ఫలితాలు ఇవ్వడమే కాకుండా శ్రద్ధ కలిగిన జీవుడికి, భక్తి మాత్రమే కలిగిన జీవుడికి మోక్షం ఇస్తుంది అనడంలో సందేహం లేదు. నేటికి కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి బాపట్లలో ఒక సంఘటన జరిగింది. ఒక పెద్దవారు రామోపాసకుడు, అక్కడ ఒక మహానుభావులు ఉండేవారు శ్రీరామ శరణ్ గారని. వారి యొక్క శిక్షణలో రామమంత్రాన్ని బాగా సాధన చేసినవారు. శ్రీరామశరణ్ గారు రామసాక్షాత్కారం పొందినటువంటి బ్రహ్మజ్ఞాని. ఆయన శిక్షణలో గురువు అలాంటి అయినప్పుడు ఆయన శిష్యులు ఎలా అవుతారు? ఆయన అంత సిద్ధుడు, ఆ మహాత్ముడు కూడా పెద్ద ఆయన, గృహస్థు. ఆయనకి మొదటి నుంచి ఒక కోరిక, భాగవతం సప్తాహం చేయాలి అని. కానీ ఆ కోరిక ఎప్పుడు తీరలేదు. ఎవరు చెప్తూ ఉంటే వినడం వేరు, తాను యజమానిగా ఉంటూ భాగవత యజ్ఞం జరగాలి, ఒక మహానుభావుడి చేత భాగవతం చెప్పించాలి, ఇది అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ అమ్మకో భయం ఉన్నది, భాగవతం మొత్తం వింటే వెంటనే వెళ్ళిపోతారేమోనని. భాగవతం మోక్షం ఇస్తుంది, అయితే ఆమెకున్నటువంటి అవివేకం చేత అలా అనుకున్నది. మొత్తమైనకి ఆయనకి ఎప్పుడు భాగవత సప్తాహం చెప్పించే అవకాశం దొరకలేదు. ఆయనకు ఆ కోరుకుందని కొడుకు తెలిసింది. తండ్రి కోరిక తీర్చడమే కొడుకు యొక్క గొప్ప కర్తవ్యం. ఈ కొడుకు కూడా నిత్యానుష్ఠానపరుడు. నేను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, ఏదో స్టోరీ వినాలని కుతూహలంతో పెట్టిన వాళ్ళు కారు. భాగవతం ఒక మహా గ్రంథము, అదొక యజ్ఞము, అది పవిత్రమైనది అనే భక్తి కలిగినటువంటి నిత్యానుష్ఠాన పరులు భక్తులు. అందులో రామభక్తి అయినా, కృష్ణభక్తి అయినా, శివభక్తి అయినా వాడు భాగవతుడే. భక్తికి ప్రధానం అండి ఇక్కడ. భక్తి అన్నిటికంటే గొప్ప అర్హత, ఇది తెలుసుకోండి. ఎన్ని పాండిత్యాలున్నా ఏమున్నా వృధా. అందుకే మహానుభావుడు చైతన్య మహాప్రభు ఒకటి అంటాడు, నా పాండిత్యం తీసిపారి పర్వాలేదు, భక్తిని మాత్రం ఇవ్వు చాలన్నాడు ఇక్కడ. ఎన్ని జన్మలెత్తినా
నాకు పాండిత్యం అక్కర్లేదు, నీపై భక్తి చాలు. నధనం నజనం నసుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తిరహైతుకీ త్వయి. అహైతుకీ భక్తి, అహైతుకీ భక్తి అంటే నెపము లేని భక్తి కావాలి నీపై అన్నాడు. అది అచంచలమైన భక్తి. ఆ భక్తి గొప్పది గనక అలాంటి భక్త కుటుంబం వాళ్ళు. మొత్తానికి ఈ కొడుకు కూడా పెద్దవాడయ్యాడు, ఆయనకు కుటుంబీకుడు. తన భార్యతో కలిసి తల్లిదండ్రులు సేవలు చేసుకుంటున్నాడు. మనవలు కూడా కలిగారండి పెద్ద ఆయనకి. తండ్రి కోరిక తీర్చడం కోసం ఇల్లు పెద్ద ప్రాంగణం కనుక ఈ శాస్త్రం చెప్పిన విధానంగా చేశాడు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేశాడు ఆయన. ఇప్పుడు మనము వింటా ఎలా వినాలో దాని ప్రకారంగా యజ్ఞం చేశాడు. చివరి రోజున రుక్మిణీ కళ్యాణం చేస్తారు సంప్రదాయ సిద్ధంగా. అలాగే ముముక్షువైతే గీతాపారాయణ చేయడం ప్రధానంగా చెప్పారు. గాయత్రి హోమం చేయడం ప్రధానం చివరి రోజున. ఇలాంటివన్నీ విధులు అవి చేస్తూ ఉన్నారు. అందరూ భోజనాలు చేశారు. అప్పుడు కొడుకుని దగ్గరికి పిలిచి నా చిరకాల వాంఛ నెరవేర్చావు అన్నాడు తండ్రి. అందరూ భోజనం చేశారా అని అడిగాడు. అందరూ భోజనం చేశారు. ఏ ఒక్కరు మిగలలేదు కదా, మిగలలేదు. అందరూ భోజనం అయిపోయింది. హోమాలు పూర్తయ్యాయి. చాలా సంతోషం అని చెప్పి కుర్చీ మీద వాలిపోయాడు మహానుభావుడు.